हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमा ओं विष्णुपादाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतं महं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। हरे कृष्ण। ఓకే, మనము ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గౌర పూర్ణిమ ఆ, ఆ, దీని గురించి మనము తెలుసుకుంటున్నాము. మహాప్రభు ఏ విధంగా ఆవిర్భవించారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాము. అలాంటి చైతన్య మహాప్రభువు ఆవిర్భావము మనకు భాగవతంలో, తర్వాత బ్రహ్మ వైవర్త పురాణంలో, శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి వ్రాసినటువంటి చైతన్య చరితామృతము ఇందులో అంతా కూడా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకా రెండు పురాణాలలో పద్మ పురాణము, వాయు పురాణము, ఇలాంటి పురాణాలలో కూడా మనకు చైతన్య మహాప్రభువు ఆవిర్భవించబోతారు అన్న విషయము చెప్పడమైంది. పద్మ పురాణంలో కాలే ప్రథమ సంధ్యాయం గౌరాంగోతం మహీతలే భాగీరథీ తతేరమం భవిష్యామి సచీసుత. అంటే నేను, అంటే కృష్ణ భగవానుడు, నేను ఆ, భాగీరథి అంటే గంగా నది యొక్క ఆ తీరంలో ఈ కలియుగం ప్రవేశించిన మొదటి భాగంలో, ఆ విధంగా గంగా నది తీరంలో అందమైన ప్రదేశంలో బంగారు వర్ణంలో సచీమాత గర్భంలో నేను ఆవిర్భవిస్తాను అని మనకు పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగింది. ఇక వాయు పురాణంలో ఏం చెప్పున్నారు చూద్దాం. పార్ధముస్యం పాల్గుణస్య పాల్గునిషయో గతః భవిష్యే గౌర రూపేణ సచీ గర్భే పురంధరత్. అంటే ఇందులో ఏం చెప్తున్నారు? శ్రీ చైతన్య మహాప్రభువు పాల్గొన మాసంలో, పాల్గొన నక్షత్రంలో, గంగానది తీరంలో, బంగారు వర్ణంలో సచీదేవి గర్భంలో ఆవిర్భవిస్తారు అని మనకు ఈ వాయు పురాణంలో కూడా చెప్పబడిందనమాట. ఆ విధంగా అన్ని, అంటే ఆయన రాబోయే ముందే కృష్ణ భగవానుడు అదే మహాప్రభుగా రాకపోవడం ముందే ఈ భాగవతం వీటిల్లో అన్నింటిలో కూడా, పురాణాల్లో కూడా చెప్పబడింది. అంటే ముందు సూచన, కలియుగంలో నేను ఆవిర్భవించబోతున్నాను అని ఆ సూచన చెప్పడం అన్నమాట. ఆ విధంగా సచీమాత గర్భంలో ఆయన ఆవిర్భవించినప్పుడు ఎలాగ ఉన్నారంటే, ఆ, ఆమ్, అంటే ఒక చంద్రుడి యొక్క కిరణాలే మనకు ఎంతో వెలుగునిచ్చి కాంతిగా ఉంటది. అలాంటిది కోటి చంద్రుల యొక్క కాంతి కిరణాలతో మహాప్రభువు ఆ, ఆవిర్భవించడం జరిగిందట. అప్పుడు అందరూ కూడా ఆ, ఒక దివ్యమైనటువంటి ఆ తేజస్సుని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఇక ఆయన గారి సచీమాత యొక్క తండ్రి గారైనటువంటి నీలాంబర చక్రవర్తి మహాప్రభువుకి విశ్వంభర అని నామకరణం చేశారు.
అక్కడ చూడడానికి అందరూ వచ్చి ఉన్నారు కదా. అలాగ వచ్చిన వారిలో శ్రీల అద్వైతుల ఆచార్యుల వారి ధర్మపత్ని సీతా ఠాకూరాని, శ్రీవాసాది నారద మహర్షి రూపమైనటువంటి శ్రీవాసాది ఠాకూర, ఆయన యొక్క ధర్మపత్ని అయినటువంటి మాలినీదేవి, వీరందరూ కూడా మహాప్రభు చక్కగా ఆ వేప చెట్టు కింద ఆవిర్భవించారు కదా. కాబట్టి నిమాయ్ అని నామకరణం చేశారట. తర్వాత ఆయనకు బంగారు వర్ణంలో ఆయన ఉండడం వలన ఆయనకి గౌరాంగుడు, గౌరంగ అని నామం కూడా వచ్చింది. ఈ విధంగా ఆయన చక్కగా ఆ నామాలతో ఇదిగా ఉంటున్నారు. తర్వాత ఆయన ఇక ఆ, ఆ ఆ ప్రాయం చిన్న చిన్నగా ఆయన నడక నడుచుకొని ఆ విధంగా నేర్చుకుంటూ నడత వేసే ఆ సమయంలో ఆయన అలాగ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన పాదాల కింద నుంచి శంఖ చక్రాలు అలాగే ముద్రలు పడేవట. అంటే ఆయన ఆ వర్ణనలో కానీ గుణంలో కానీ సాక్షాత్తు కృష్ణ భగవానుని యొక్క రూపము అనేది మనకు ప్రదర్శితం అవుతున్నది. అదేవిధంగా ఆయన నిరంతరం ఎక్కువగా ఏడుస్తూ ఉండేవారట. ఎందుకు అలాగ ఏడుస్తూ ఉంటారంటే ఆయనకు హరినామాన్ని ఎవరైనా పలుకుతూ ఉంటే అది వినాలి, వినకపోతే ఏడుపు ఏడుపు ఆ, ఏడుస్తూ ఉంటారట. ఎవరైనా దగ్గరికి వచ్చి హరి హరి హరే కృష్ణ అంటూ ఉంటే అలాగ చిరునవ్వులు చిందిస్తూ వింటూ ఉంటారట. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో మళ్ళీ ఇంకా ఏడవడం మొదలు పెడతారట. సచీమాతకు చాలా కష్టంగా ఉండేదట. ఎప్పుడు నిరంతరము హరినామాన్ని జపిస్తూ హరినామాన్ని వింటూ ఉండే విధంగా ఆయన దగ్గర ఉండాలట. అలాగా అంటే చిన్నప్పటి నుంచే ఆయన యొక్క ఆ గుణ విశేషాలు, లీలలు అన్నీ కూడా భగవంతుని యొక్క రూపము అని మనకు తెలుస్తుంది. ఇక ఆ మహాప్రభుకి అక్షరాభ్యాసం చేశారు. అక్షరాభ్యాసం తర్వాత అక్కడ చాలా గ్రంథాలు, మళ్ళీ పుస్తకాలు, పెన్నులు అలాంటివన్నీ కూడా, అంటే అప్పటి కాలం లిఖితం చేసేటువంటి అలాంటివి అలాగన్నీ ఉంచినప్పుడు మహాప్రభు అలాగే నిమాయ్, ఇప్పుడు మహాప్రభు కాదు నిమాయే కదా, నిమాయ్ అలాగే వెళ్ళి భాగవతం యొక్క ఆ బుక్కుని పట్టుకున్నారట. అంటే ఆ భాగవతము ఎవరు, సాక్షాత్ కృష్ణ భగవానుడే కదా. కాబట్టి భాగవతాన్ని ఆయన చేతిలో పట్టుకున్నారట. ఇక స్పెట్స్ సరే. ఇంకా ఆయన ఉమ్, చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. ఒకసారి అలా ఆడుకుంటూ ఉంటే ఆయన దగ్గరకు ఒక నాగుపాము, త్రాచుపాము వచ్చిందట. అందరు పిల్లలు భయపడిపోయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈయన మాత్రము ఆ త్రాచుపాముని పట్టుకొని అలాగే చక్కగా ఆడుకుంటున్నారు. ఎందుకు? ఆయన ఆదిశేషు బలరాముడే కదా. కాబట్టి మహా బ- అదే నిమాయి ఆయన భయపడలేదు. దాంతో పాటు ఆడుకుంటూ ఉన్నారట. ఈ వింత అయినటువంటి ఆ విషయం చూసి అక్కడ స్థానికులందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఇక ఆ సచీమాతకే అర్థం కావడం లేదు. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి లీలలన్నీ చేస్తున్నారు అని అనుకున్నారు. ఒకసారి సచీమాత చక్కగా నిమాయికి ఆభరణాలంతా అలంకరించి మురిపంగా చూసుకున్నారట. మనకి ద్వాపర యుగంలో కన్నయ్యకు కూడా యశోదమ్మ చక్కగా బలరామునికి కృష్ణయ్యలకి ఇద్దరికి ఆభరణాలన్నీ వేసి మురిసిపోయేది ఆవిడ. అలాగే ఇక్కడ కూడా సచీమాత ఆ బంగారు నగలన్నీ వేయడం వల్ల బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో ఏమైంది, ఇద్దరు దొంగలు వచ్చారట. వచ్చి ఇంత అందంగా ఈ పిల్లవాణి కంఠంలో ఈ నగలన్నీ ఉన్నాయి, వీటినన్నీ కానీ మనం తీసేసుకుంటే ఇంకా జన్మ ఆ, ముగేసేంత వరకు మనకి అలాగే హాయిగా గడపవచ్చు అని ఆ నిమాయిని ఒక దొంగ
తన భుజాల మీద ఎక్కించుకొని ఎలాగైనా దూరంగా వెళ్ళిపోవాలి అని ఇంకొక దొంగ అనుసరిస్తూ ఉంటే అలాగా పరిగెడుతున్నారట. నిమ్మాయి ఆయన చిరునవ్వు చిందిస్తున్నారట. ఉమ్, అంటే వాళ్ళు అలాంటి మాయలో ఉన్నారు భగవంతుడు అని కూడా తెలియదు కదా ఎవరికి. కాబట్టి అలాగ వారు వెళుతూ ఉన్నారట. వాళ్ళ పాదాలు వాళ్ళ కంట్రోల్లో లేకుండా అలాగే తిరుగుతూ ఉన్నారు. తిరిగి 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 చివరికి సచీమాత ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి నిలిచారట. ఇప్పుడే మనం బయలుదేరాం, మళ్ళీ అక్కడే వచ్చి చూసాము అంటే స- అదే నిమ్మాయి చాలా చిరునవ్వు చిందిస్తూ వారిని చూశారట. ఒక్కసారిగా వారికి అర్థమైపోయింది, ఈయన ఇది ఒక గొప్ప ఆ, పిల్లవాడు అనుకొని ఆ పిల్లవానికే సాష్టాంగ నమస్కారము చేశారట. అంతగా అల్లరిగా ఉండేవారు కూడా నిమ్మాయి. ఈయన గంగానది తీరం, గంగానది తీరానికి వెళ్ళేవారు. గంగానది అంటే ఈయనకు చాలా ఇష్టము. అదేవిధంగా గంగానది కూడా నిరంతరము ఈయన వచ్చినప్పుడు అలాగే ఉప్పొంగిపోయేదట. ఎందుకంటే ద్వాపర యుగంలో యమున యమున నిరంతరము ఆ భగవంతుని యొక్క స్పర్శను తగిలి ఆమె పులకించిపోయేది యమున. అదేవిధంగా యమునాని చూసి గంగ అనుకున్నారట. నేను కూడా ఎలాగైనా ఆ భగవంతుని పాదాలని తాకాలి. ఆమె మామూలుగానే ఆకాశం నుంచి భగవంతుని పాదాలను తాకుతూ వచ్చింది. కానీ కృష్ణయ్య పాదాలను తాకాలి అని ఆమె మనసులో కోరుకున్న ఆ ఫలితము తర్వాత ఇక్కడ కలియుగంలో కూడా ఆమెకి ఆ మానసి గంగగా మాయాపూర్లో అక్కడ ప్రవహిస్తూ ఉన్నారు. ఆ గంగగా అక్కడ ప్రవహించడం వల్ల ఆ, చైతన్య మహాప్రభువు నిరంతరము ఆ నదీ తీరానికి వెళ్ళేవారు. అలాగ వెళ్ళినప్పుడు అక్కడ కన్యలు స్త్రీలు అందరూ కూడా ఆ నీటిని తీసుకెళ్లేవారు కదా. వారి దగ్గరంతా కూడా సరదాగా మాట్లాడుతూ ఉండేవారట. అంత అల్లరి అంటే అది ఏది మనకు తెలుస్తుంది, ఆ ద్వాపర యుగంలో కృష్ణయ్య గోపికలతో సరస సల్లాపాలు ఆడుతూ వారిని సరదాగా ఆట పట్టించడము అలాగా చేస్తూ ఉండేవారట. అక్కడ బ్రాహ్మణులు అందరూ కూర్చొని తర్పణము అలాగ చేస్తూ ఉంటే, ఎందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు? చక్కగా మీరు ఇంకా పండితుల్లాగా ఇది చేయండి అంటూ వారిని హేళన చేస్తూ ఉండేవారట. అలాంటి పండితులలో ఒకరికి కళ్ళు మూసుకొని ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయనకు చైతన్య మహాప్రభువుల వారు చక్కగా రామావతారము, తర్వాత పరశురామావతారము, నరసింహావతారం అలాంటి అవతార రూపాలన్నీ కూడా ఈయన చేసినవే అన్నట్టుగా ఆయనకు తెలిసిందట. అప్పుడే ఆ బ్రాహ్మణుడు కూడా వచ్చి ఆ, అదే పాదాల మీద పడ్డారట. ఆ విధంగా ఆయన ఎన్నో చిన్న ఆ, వయసు నుంచి ఆయన ఆ విధంగా పూర్తిగా ఇచ్చేస్తూ ఉండేవారు. తర్వాత ఆయనకు 6 సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఆ 6 సంవత్సరాల్లో ఆయనకు ఉపనయనం చేస్తారు కదా. ఆ ఉపనయనం చేయడానికి ఆ, అదే వారు తల్లిదండ్రులు అనుకున్నప్పుడు ఆ రోజు ఆయన ఒక అద్భుతమైన దర్శనాన్ని అక్కడ స్థానికులకు అందరికీ ఇచ్చారట. ఆ ఉపనయనం రోజు ఆయన సూర్య తేజస్సుతో అద్భుతమైన ఆ, ఆ, కమలం వంటి కమలం యొక్క రేకుల వంటి కన్నులతో చిరుమందహాసంతో చక్కని వస్త్రాన్ని వేసుకొని తర్వాత పూర్తిగా కమండలంతో రుద్రాక్షమాలను మెడలో వేసుకొని ఒకే ఒక విధంగా ఆయన వామనావతారంలో బలిచక్రవర్తికి వచ్చారు కదా, దగ్గరికి వచ్చినటువంటి ఆ వామని అవతారంలో అక్కడ అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చారట. అప్పుడే అందరూ అనుకున్నారట ఈయన భగవంతుని యొక్క అవతార రూపమే అని. ఇక దేవతలందరూ ఏం చేశారు, అందరూ మారు వేషాలతో, మారు రూపం అంటే కలియుగం కదా, దేవతలు వస్తే స్థానిక ప్రజలంతా భయపడిపోతారు. కానీ పరీక్షిత్ మహారాజు ఆయన యజ్ఞయాగాదులు చేసినప్పుడు దేవతలంతా అలాగే వచ్చి ఉండేవారు. వారి భాగ్యాన్ని స్థానికులు కూడా చూశారని మనం తెలుసుకున్నాం. అలాగా ఇక్కడ వీరు మారువేషాలతో వచ్చి ఆ, నిమాయి ఆయన్ను ఆశీర్వదించడానికి వచ్చారట. తర్వాత బ్రహ్మ, శివుడు, పార్వతి వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ రూపాలలో అక్కడికి వచ్చారట.
ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ ఉపనయనం జరిగాక భిక్షం తీసుకోవాలి, అందరి దగ్గర వెళ్ళి ఆ అడిగి తీసుకోవాలి. అలాగా మహాప్రభు ఆ దోసెల్లో ఆ వస్త్రాన్ని పట్టుకొని ఉంటే అందరూ ఆయన యొక్క రూపురేఖలు చూసి తన్మయత్వంలో, అలాగే నిలువు దోపిడి అంటారు కదా, వారి శరీరం మీద ఏమేమి ఆభరణాలు ఉన్నాయో అన్నింటినీ అందులో వేసేశారట. అంతటి సుందరమైన రూపంలో ఆ దర్శనాన్ని అందరికీ కలిగించారు చైతన్య మహాప్రభుల వారు. అది ఒక ఉత్సవం లాగా జరిగిందట. తర్వాత 11 సంవత్సరాల ప్రాయము. అలా ఆ సమయంలో ఈయనకు గురువులు ఒకరు పొందాలి కదా, కాబట్టి జగన్నాథ్ మిశ్రా ఆయన వెళ్ళి ఆ, గురుదాస్ పండిట్ అనే ఆయన దగ్గరకు వెళ్ళి మా కుమారుణ్ణి మీ శిష్యులుగా చేసుకోండి అని అడిగారట. అడిగినప్పుడు ఆయన గురుదాస్ పండిట్ ఎవరు? ద్వాపర యుగంలో సాక్షాత్తు బలరామకృష్ణులకు గురువుగా ఉన్నటువంటి సాందీపముని. ఆయన కలియుగంలో గురుదాస్ పండిట్గా జన్మించారు. మనం చాలా సార్లు తెలుసుకున్నాం. అంటే కృష్ణ భగవానుడు ఇలాగా భగవంతుడు ఒక్కొక్క యుగాల్లో అవతార రూపుడై వచ్చినప్పుడు వారితో పాటు వారి అనుయాయులు, పార్షదులు అందరూ కూడా ఒక్కొక్క రూపంలో ఆయన తోడుగా ఉంటారు. కాబట్టి ఆ గురువే ఇక్కడ గురుదాస్ పండిట్గా రావడం జరిగింది. ఆయన చాలా ఆనందపడిపోయి ఇలాంటి ప్రజ్ఞ కలిగిన మీ పిల్లవాడికి నేను గురువు అవ్వడము ఎంతో భాగ్యం అని ఆయన చెప్పడము జరిగి ఆ నిమాయిని హత్తుకొని ఆయన ఆలింగనం చేసుకున్నారట. తర్వాత ఆయన చక్కగా అన్ని శాస్త్రాల్లో పండితుడు దిట్ట అయ్యారనమాట. పూర్తిగా ఆయన ఆ ఆ శాస్త్రాలన్నింటినీ పఠిస్తూ ఆయన ఆ 11 సంవత్సరాలలోనే నిమాయ్ అన్న పేరు నుంచి నిమాయ్ పండిట్గా అయిపోయారట. అంటే ఒకరు పండిట్ కానీ మిశ్రా అనడం అలాగా ఆ బిరుదులు రావడం అంతా కూడా చాలా సంవత్సరాలు పడతాయి వాళ్లకు. కానీ మహాప్రభుకి 11 సంవత్సరాలలోనే నిమాయ్ పండిట్ అనే ఆ పేరును పొందారట. ఆ విధంగా ఆయన ఆ వీరి స్నేహితులతో చక్కగా ఆయన అప్పుడే ఆ వయసులోనే అందరికీ కూడా ఒక బోధకునిగా, ఆధ్యాత్మిక గురువుగా తయారయ్యి అక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని విషయాలను తెలియచేస్తూ ఉండేవారట. ఇక 16 సంవత్సరాల వయసులో ఆయన ఒకసారి తల్లి అయినటువంటి సచీమాత దగ్గర చెప్పారు. ఆయన ప్రతినిత్యము గంగానదికి వెళ్ళి స్నానం ఆచరించి ఇంటికి వచ్చేవారు. అలాగా వచ్చే విధంగానే ఆ రోజు కూడా బయలుదేరడానికి సచీమాత దగ్గరికి వెళ్ళి నాకు సువర్ణ తైలము, సుగంధ తైలము, తర్వాత ఒక పూలమాల కావాలి గంగానదికి అర్పించడానికి, కాబట్టి తీసుకురం అని తల్లిని అడగడం జరిగింది. ఎప్పుడు అరేంజ్ చేసేదే అనమాట ఆ విధంగా. కానీ ఆ రోజు సచీమాత చాలా పనులతో ఉండడం వల్ల పూలమాలను తీసుకురావడము మర్చిపోయారు. ఇక చైతన్య మహాప్రభువు సచీమాతతో అన్నారు, అమ్మా నేను ప్రతిరోజు గంగానదికి వెళ్ళేటప్పుడు ఇవి నాకు కూడా ఇచ్చి పంపుతావు కదా, ఈరోజు ఎందుకు అలాగ చేశావు అని చెప్పడం జరిగింది. ఇక ఆయనకు కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఒక కర్రను తీసుకొని ఆ కర్రతో అక్కడ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా, నెయ్యితో ఉన్నటువంటి కుండలు, పాలు, పెరుగు ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆయన ఆ కర్రతో అన్నిటిని కొట్టి అక్కడ ఉన్నటువంటి చెట్లను అన్నిటిని కూడా కొడుతూ కోపంతో ఉన్నారట. ఈ లీల మనకి దామోదర లీల గుర్తుకొస్తుంది. ఎందుకంటే తల్లి అక్కడ పొయ్యి మీద పాలు పొంగిపోతున్నదని వెళ్ళేసరికి కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చిందరవందర చేశారు కృష్ణయ్య కదా. ఆ గుణం, ఆ లీల ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటాము. సచీమాత చాలా అబ్బురపడిపోయారట. ఎప్పుడు కానీ మహాప్రభుకి కోపం వచ్చేది కాదు నిమాయికి. కానీ ఈరోజు ఇలాగా జరిగిందే అని ఆమె అలాగే స్తబ్దంగా ఉండిపోయి నేను వెళ్ళి మాలను తెస్తానని వెళ్ళిపోయారు. ఇక ఆయన అలాగే ఆ దీంట్లో ఉండి యోగమాయ దీనికి అలాగే
నిద్రపోయేశారట. తర్వాత సచీమాత వచ్చి మా నిమాయిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని చక్కగా తలను నిమురుతూ, ఎప్పుడూ చేయని ఇలాంటి కార్యం నువ్వు చేసావే అంటూ ఆయనకు నిద్రను లేపి తర్వాత ఆ మాలనిచ్చి పంపించారట. అంటే చూడండి, కృష్ణ భగవానుడే మనకు చైతన్య మహాప్రభువులుగా వచ్చారు అన్న ఆ గుణ విశేషాలన్నింటిని కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. ఇక చైతన్య మహాప్రభు ఒకసారి అలాగా ఆ మాయాపూర్ వీధుల్లో అలాగ నడుస్తూ వెళ్తున్నారట. వెళ్తుంటే ఆయనకు ముకుంద ముకుంద దాస్ అనే ఒక భక్తుడు ఎదురుపడ్డాడు. ఆయన నమస్కారం చేశారు, ఈయన ప్రతి నమస్కారం చేశారు. ముకుంద దాస్ అనే ఆయన అలంకార శాస్త్రంలో ప్రవీణుడు. అంటే అప్పటి ఉన్నటువంటి ఆ భక్తులు, ఆ బ్రాహ్మణులు కానీ పండితులు కానీ ఒక్కొక్క రంగంలో వాళ్ళు నిష్ణాతులుగా ఉంటారు. మనకు చైతన్య మహాప్రభు తీసుకుంటే ఆయన వ్యాకరణ శాస్త్రంలో చాలా నిష్ణాతులు అనమాట. కాబట్టి అలాగ ఉన్నప్పుడు మహాప్రభు ముకుందదాస్తో పలకరిస్తూ, అన్ని శాస్త్రాలు చదువుకుంటున్నావు కదా, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను వ్యాకరణ శాస్త్రంలో నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు దానికి సమాధానాలు ఇవ్వాలి అని చెప్పారట. దానికి ముకుందదాసు, నాకు అన్నీ తెలుసు, అన్ని శాస్త్రాలు కూడా నేను చదివాను, నీవు ప్రశ్నలు అడగవచ్చు అన్నప్పుడు మహాప్రభు ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కానీ ఆ సమాధానాలన్నీ కూడా తప్పులుగానే ఉన్నాయట. మరి మళ్ళీ సరిదిద్ది చెప్పారు. తర్వాత ముకుందదాస్ ఏం చేశారు, సరే నేను అలంకార శాస్త్రంలో నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీవు కూడా అన్ని శాస్త్రాలు చదివి ఉంటావు కదా, నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు అన్నారట. అప్పుడు ఆ ముకుందదాసు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మహాప్రభువు వెంటనే వాటికి అన్నిటికీ సమాధానాలు ఇచ్చేశారట. చాలా ఆశ్చర్యపోయారట ముకుందదాసు. ఎందుకంటే తానొక్కడే ఈ అలంకార శాస్త్రంలో చాలా నిష్ణాతుణ్ణి, నాకు మించిన వారు ఎవ్వరు లేరు, నాకే అన్నీ తెలుసు అనుకుంటున్న ముకుందదాసు ఒక్కసారిగా భ్రాంతికి లోనైపోయి, నేను ఎంత విద్యాహంకారంతో ఉన్నాను అంటూ 16 సంవత్సరాల ప్రాయము, వీరికంతా వయసు చాలా పెద్దది. వెంటనే మహాప్రభువుకి పాదాల మీద పడి నమస్కరించి, నేను ఇక మీదట అలాగా, అంటే నాకు అన్నీ తెలుసు అన్న భావనలో ఉండను అని చెప్పారట. ఆ విధంగా మహాప్రభు అందరితోటి ధీటుగా, అంటే వయస్సు వ్యత్యాసమే లేదు. ఈయనకి 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయినా ఆ ఎదుటి వాళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వారితో కూడా ధీటుగా ఆయన ఈ వాద ప్రతివాదంలో నెగ్గేవారు. అదేవిధంగా ఆయన అలాగా ముకుందదాస్తో పలకరించి మళ్ళీ వస్తూ ఉంటే శ్రీల గదాధర పండిట్ని చూశారట. గదాధర పండిట్ ఎవరు? సాక్షాత్తు ఆ, అదే రాధారాణి యొక్క రూపము కలియుగంలో. అప్పుడు ఇద్దరు చాలా ఆనందపడి ఒకరికొకరు పలకరించుకొని ఇదయ్యారు. తర్వాత ఈయన శ్రీల గదాధర పండిటు ఎందులో నిష్ణాతులు అంటే న్యాయశాస్త్రంలో ఆయన. తర్వాత చక్కగా ఒకరికొకరు మాట్లాడుకున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు, ఏం కార్యాలని పలకరించుకున్నారు. తర్వాత మహాప్రభు చెప్పారు, నీవు న్యాయశాస్త్రంలో చాలా నిష్ణాతుడివి కదా, నాకు ఒక ప్రశ్న నిరంతరము నన్ను వేధిస్తుంది, నిన్ను అడుగుతాను, సమాధానం చెప్పు అని అడిగారట. అప్పుడు మోక్షం అంటే ఏమిటి అని మహాప్రభు శ్రీల గదాధర పండితును అడిగారట. అప్పుడు ఈయన అన్నారు, జీవులందరూ కూడా ఈ భౌతిక బద్ధ జీవనంలో ఎంతో దుఃఖాలకు బాధలకు ఇదయ్యి వాటి నుంచి విముక్తి అయిపోవడమే మోక్షము అని చెప్పారట. అప్పుడు మహాప్రభు చెప్పారు, అది మోక్షం కానే కాదు. ఎందుకు అంటే జీవులు అలాగ దుఃఖసాగరంలో ఉండి తర్వాత మోక్షానికి వెళ్ళినా కానీ మళ్ళీ అలాంటి దుఃఖసాగరంలో ఉండే సంసార దీంట్లోనే మళ్ళీ వచ్చి జన్మించి మళ్ళీ ఇదవుతారు.
ఎప్పుడు మోక్షం అనేది ఇదవుతుంది? ఎప్పుడైతే మోక్షాన్ని ఇచ్చే ఆ ముకుందుడు ఉన్నాడు కదా, ఆ ముకుందుణ్ణి నిత్యము మనము సేవించినప్పుడు, ఆ ముకుందుణ్ణి మనము నిత్యము ప్రార్థించినప్పుడు, ఆ ముకుందుణ్ణి నిత్యము మనము నామాన్ని జపించినప్పుడే మనం మోక్షానికి పొందుతాము. ఉట్టిగా మనము జీవితంలో దుఃఖం పడి దాని నుంచి ఆ, మనము తప్పించుకోవడానికి విముక్తులమయ్యి ఇదైపోతే మోక్షాన్ని పొందము అని ఆయనకు కూడా వివరించడం జరిగిందట. తర్వాత గదాధర్ పండిట్ కూడా చాలా మంచి విషయాన్ని నేను తెలుసుకున్నాను అని ఆయన చాలా ఆనందంతో వెళ్ళిపోయారట. ఇక మహాప్రభు ఆ, ఆ 16 సంవత్సరాల ఆ, వయసులోనే ఆయనకు లక్ష్మీ ప్రియ అనే ఆమెతో వివాహం జరిగింది. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు వైకుంఠంలో మహావిష్ణువు శ్రీదేవి ఉన్నారు కదా, ఆ శ్రీదేవి యొక్క అంశమే లక్ష్మీ ప్రియ. ఈ ఈమెతో వివాహము ఆ, జరిగాక ఆయన మహాప్రభువు ఆ సుందరమైనటువంటి ఆ మాయాపూర్లో ఉంటూ తల్లి తల్లి తండ్రులను కూడా చూసుకుంటూ అలాగా ఉండేవారు. కానీ ఒకసారి ఆయన ఆ, ఆయన అలాగ ఉంటూ ఆ మాయాపూర్ వీధుల్లో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆ, అంటే మహాప్రభు దాదాపు ఆయన చేతులు ఉన్నాయి కదా, ఆ చేతులు మోకాలు కింద వరకు ఉండేవట. అంటే ఆజానుబాహుడు, దాదాపు 8 ఫీట్ అలాగ ఉంటే ఆయన చేతులంతా కలిపితే 11 ఆ, అదే 11 ఫీట్ అని చెప్తాం కదా, అంతటి రూపమట. ఆ రూపంలో ఆయన నడుస్తూ ఉంటే అందరూ కూడా అలాగే తన్మయత్వంతో మునిగిపోయేవారట. ఇంతటి రూపము, అంతటి వర్చస్సు అలాగా అనుకునేవారు. కానీ ఆయన ఈ విధంగా అందరినీ ఆ, ఓడిస్తూ అలాగా, అంటే వాద ప్రతివాదాలతో అందరినీ కూడా గెలుస్తూ అలాగా జ్ఞానాన్ని ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉన్నారు కదా. కానీ ఆయనకు ఆ జ్ఞానంతో పాటు ఇంకా ఆ భక్తి ప్రేమ అనేది కానీ ఉంటే ఇంకా సాక్షాత్తు మనము ఆ నామాన్ని ఈయన ద్వారా పొందవచ్చు అని ఉండేవారు. అంటే మహాప్రభు ఈ 16 సంవత్సరాల వరకు కూడా ఆయన పూర్తిగా భక్తి అనే ఆ ఇది చూపించలేదు ఎవ్వరికి కూడా. ఆయన జ్ఞానంలోనే ప్రావీణ్యతను అలాగా ఇది చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయనకు ఆయన వివాహం చేసుకున్నటువంటి లక్ష్మీప్రియ ఆమె తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. తర్వాత తల్లి సచీమాత ఆమె తర్వాత వివాహం చేసుకోనని తీర్మానించారు. కానీ సచీమాత యొక్క ప్రోద్బలంతో మళ్ళీ ఆ, విష్ణుప్రియ. ఎవరు విష్ణుప్రియ? సాక్షాత్తు భూదేవి. అంటే శ్రీదేవి భూదేవి కదా, మహావిష్ణువుకి ధర్మపత్నిలుగా ఉంటారు. అలాగా ఆ, ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా 24 సంవత్సరాలు, అంటే ఇప్పుడు మనం తెలుసుకునే ఈ ఈ లీలల్లో అంతా ఆయనకు 24 సంవత్సరాలు. తర్వాత 24 సంవత్సరాల తర్వాత ఆయన సన్యాసం తీసుకునే ఇదనమాట. ఇంకా అంతా అయ్యింది. కాకపోతే అందరూ కోరుకునే విధంగా ఆ భక్తి తత్వంలోకి వెళ్ళాలి ఎలాగా అనుకుంటూ చైతన్య మహాప్రభువుల వారు అలాగే ఉన్నప్పుడు ఆ ఊరికి ఒకసారి దిగ్విజయ పండిట్, అంటే ఆయన పేరు కాశ్మీరీ పండిట్, దిగ్విజయ పండిట్ అనేది ఆయనకు బిరుదు అనమాట. ఆయన యొక్క విషయం ఏమిటంటే చాలా వయసు, చాలా ఏజ్డ్. ఆయన శిష్యులను తన తోడు ఉంచుకొని ప్రతి రాష్ట్రానికి వెళ్తూ ఉండేవాడు. దేశాలు కూడా బెంగాల్, ఒరిస్సా అలాగా వెళ్తూ ఉమ్, ఆ, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలో సమావేశం అవ్వడము, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను పండితులను వీరిని అందరినీ రమ్మని చెప్పి, నేను ఇలాగా దిగ్విజయ పండిట్ అనే బిరుదుని పొంది ఉన్నాను, నాకు అన్ని శాస్త్రాలు అన్నీ తెలుసు, మీరు నాతో వాదానికి రండి, నేను ప్రతివాదం చేస్తాను, ఎవరైతే వాద ప్రతివాదాల్లో ఓడిపోతారో వాళ్ళు వచ్చి ఈ పత్రంలో సైన్ చేయాలి, అంటే ఇక మీదట మేము నీకు దాసులము అని
చేసి మా ఊరిలో ఇంకెవ్వరు కూడా నీ అంతటి పండితులు లేరు అని తెలియచేయాలి. ఈ విధంగా ఆయన ఆ కాశ్మీరీ పండిట్ ఆయన వెళుతూ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అందరూ కూడా మహాప్రభువుకి తెలియచేశారు. మహాప్రభువు కూడా ఒకరోజు సమావేశం అయ్యారనమాట. సమావేశం అయినప్పుడు ఆయన ఆ దిగ్విజయ పండిట్టు అనర్గళంగా ఎలాగా పూర్తిగా 100 శ్లోకాలను గంగామాత, గంగాదేవి ఉన్నారు కదా, ఆమె మీద శ్లోకాలను చెప్పడం జరిగిందట. ఈ దిగ్విజయ్ పండిట్ ఎలాంటి వారంటే నిత్యము సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ పఠిస్తూ స్తోత్రాలు చేస్తూ ఆమెను తన నాలుకలోనే ఉంచుకున్నారట. అంటే ఆమె ఆ సరస్వతీ దేవి ఆయన యొక్క నాలుకలోనే తాండవిస్తూ ఉంటారట. ఎప్పటికీ పొల్లుపోదు ఆయన మాటలు కూడా. అలాగ ఉండడం వల్ల ఎక్కడైనా ఆయన దిగ్విజయాన్ని పొందుతున్నాడు. ఇక్కడ ఆ రోజు కూడా అందరు వేల మంది శిష్యులు చేరారు. ఆ గంగా నది తీరంలో కూర్చున్నారు. ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చారట. అంటే సాక్షాత్తు మహాప్రభు, తర్వాత దిగ్విజయ్ పండిట్ వయసు ఈయనకు 18, ఆయనకు దాదాపు 80 సంవత్సరాలు అలాగా ఉంటాయి. వీరి మధ్య వాదోపవాదాలు జరగబోతున్నాయి, అన్ని వినాలి అని ఎక్కడి నుంచో జనాలందరూ వచ్చారట. సరే, అలాగా ఆ దిగ్విజయ్ పండిట్ గంగా నది మీద 100 శ్లోకాలను చెప్పారట. అన్ని శ్లోకాలను మహాప్రభు చక్కగా వింటూ ఉన్నారు. వింటూ వింటూ అన్నీ అయ్యాక ఇక నేను మాట్లాడవచ్చా అని తెలిపి, అంటే పెద్దల దగ్గర మర్యాదపూర్వకంగా ఉంటారు మహాప్రభు. అందుకనేసి ఎవరిని అవమానించరు, అమర్యాద చెయ్యరు. అంత కరుణతో, అంత స్వభావము ఆ విధంగా ఉండేది. అప్పుడు దిగ్విజయ్ పండిట్ చెప్పు అన్నప్పుడు, మీరు చక్కగా అన్ని శ్లోకాలు చెప్పారు, కానీ ఒక్క శ్లోకంలో మాత్రము భవానీ భర్తృహు అని ఒక పదాన్ని యూస్ చేశారు. దీనికి అర్థం ఏమి వస్తుంది అంటే భవానీ. భవానీ అంటే భవుడు. భవుడు అంటే శివుడు. శివుని యొక్క భార్య భవానీ. ఆ భవానీ అని ఆల్రెడీ శివుని యొక్క భార్య అని భవానీ అని వచ్చేసింది. కానీ మళ్ళీ మీరు భవానీ భర్తృహు అంటే భవానీకి ఇంకొక భర్త ఉన్నట్లుగా, అంటే ఈ అదే ఆ భవానీకి 2 భర్తలు అని చెప్పే అర్థముతో మీరు భవానీ భర్తృహు అని చెప్పారు అని వివరించారట. ఈ విధంగా పూర్తిగా భవానీలోనే ఆ శివుని యొక్క పత్నిగా ఆమె ఉన్నారు అని వివరించేసరికి దిగ్విజయ్ పండిట్ ఆశ్చర్యపోయారట. ఇన్ని దేశాలు వెళుతూ, ఇన్ని ప్రదేశాలలో నేను దిగ్విజయ యాత్రను ముగించాను, ఈ చిన్న పిల్లవాని ముందు నేను ఓడిపోయానే అని తన తప్పును ఒప్పుకున్నారట. ఒప్పుకొని ఆయనే తల వంచి నమస్కరించి చెప్పారట, నన్ను కూడా నీ శిష్యునిగా చేర్చుకో, ఆ, అదే నిమాయ్ అనేసి ఆయన్ను తెలియజేశారట. ఆ విధంగా ఆయన అంతమంది పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆయన చేశారు. కానీ ఆ సమయంలో అందరూ కొద్దిగా హేళనగా నవ్వుతున్నారట. అప్పుడు మహాప్రభు చెప్పారట, అలాగా హేళన చేయకూడదు. దిగ్విజయ్ పండిట్ గారు అన్ని దేశాలు తిరుగుతూ వస్తున్నారు కదా, అలసిపోయారు. ఆ అలసిపోయిన విషయంలో ఆయనకు నిద్రమత్తు రావడం వలన ఆ విధంగా ఆ పలుకులు తప్పయ్యాయి అని సమర్థించి ఆయనకు ఇదిగా చెప్పారట. అంటే చూడండి, అంత ఆ సామరస్యము, ఆ ఇది కరుణ, ఆ దీనిని ఆయన చూపించారు. తర్వాత ఆయన నిమాయి పండిట్ ఇంకా తండ్రి గారు, అదే వారి తండ్రి గారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టేసరికి ఆయన గయాకు వెళ్ళాల్సి వచ్చింది. తండ్రికి ఆ పిండ ప్రదానము చేయాలి కదా, అందుకోసమని ఆయన గయకు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన శ్రీల ఈశ్వరపురి అనే వారిని కలవడము, ఆయన్ని చూసినప్పటి నుంచి ఆయనకు అతనినే గురువుగా పొందాలి అనే ఆ తలంపు రావడం వలన శ్రీల ఈశ్వరపురిని ఆయన గురువుగా పొందారు. ఆయన నుండి మంత్రదీక్షను పొందారనమాట. ఆ హరినామాన్ని ఆయన తెలియచేయడం వల్ల ఆ మంత్రదీక్షను పొంది, ఇక అప్పటి నుంచే ఆయన ఆ సంకీర్తనోద్యమాన్ని మొదలుపెట్టారు.
ప్రతి ఇంటికి వెళ్ళి అందరికీ ఆ హరినామాన్ని ఇవ్వాలి అని. అంటే చూడండి, ఇక్కడ మనకు ఆయన సాక్షాత్తు భగవంతుడే. ఆయనకు తెలియని విషయం కాదు. ఆయన అంతటా ఆయన చెప్పవచ్చు అందరికీ. కానీ ఒక గురువుని పొందాలి అంటే ఈయనకు హరినామం తెలియక కాదు. ఈయనే స్వయంగా హరినామాన్ని అందరికి పంచి ఇచ్చి ఉండవచ్చు. కానీ ఒక గురువు మూలంగా, ఆ గురువు ద్వారా దీక్షను తీసుకొని తరువాతనే ప్రచారం చెయ్యాలి అంటే ఎంతటి ఆ, భగవంతుడైనా కానీ ఒక గురువు లేకుండా తన స్వంతంగా ఏమీ నిర్ణయాన్ని తీసుకోలేరు అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. శిల ఈశ్వరపురి గారు ఆయనకి మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత ఆ సంకీర్తన ఉద్యమాన్ని చక్కగా ఆ, పూర్తిగా అన్ని చోట్ల ఆయన యొక్క అనుయాయులు, పార్షదులు, శిష్యులకు చెప్పి అందరికీ కూడా ఆ నామాన్ని పంచాలి అని. అందుకే శ్రీల ఆ, హరిదాస ఠాకూర్ల వారు, నిత్యానంద ప్రభువుల వారు, అలాగ వారందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి తలుపు తట్టి హరినామాన్ని చెప్పండి, మీలో ఉన్నటువంటి ఆ కల్మషాలన్నింటినీ నుంచి విముక్తి పొందండి అంటూ తెలియచేసేవారట. ఇది ఆయన యొక్క బాల్యం. 24 ఇయర్స్లో ఆయన చేసినటువంటి లీలలు, పూర్తిగా బాల్యావస్థలో ఆయన చేసినటువంటి లీలలు. ఇది చైతన్య మహాప్రభుల వారిది. ఇంకా నెక్స్ట్ ఆయన ఈ 24 సంవత్సరాల తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటారు. ఇక ఆ సన్యాసం తీసుకొని ఆయన దక్షిణ భారతదేశ యాత్రలు చేయడం అవన్నీ చేసి ఆ, మళ్ళీ లీలలు చేశారు, ప్రకాశ లీలలు. అవన్నీ తెలుసుకుందాం. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.